సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఒక్క భూమి మీదే మర్త్యలోకంలో, అంటే పుట్టినవన్నీ మరణించాలి, అలా మరణించే స్వభావం ఉన్న ప్రాణులు పుట్టే లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఒక్క మర్త్యలోకమునందు సృష్టియే 4 రకాలుగా ఉంటుంది, ఒకలా ఉండదు. ఇక దేవతలు సంకల్పం చేస్తే ఆ సృష్టి ఒక్కలా ఉండదు, వాళ్ళు అనేక రకాలుగా సృష్టిస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఒకానొకప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క అవతారాన్ని సృజించాలనుకున్నారు. అవతారం అంటే అదే విఘ్నేశ్వరుడు అనేక రూపాలుగా వస్తుంటాడు. వచ్చినప్పుడు ఆవిడ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర పక్కన ఉన్న మహాకామేశ్వరుడి వంక చిరునవ్వుతో ఇలా చూసింది. ఆయన ఆవిడ వంక చిరునవ్వుతో చూశాడు. ఇద్దరి చిరునవ్వుల కాంతులు కలుసుకున్నాయి. గణేశ్వరుడు పుట్టాడు. పుట్టి ఏం చేశాడు? మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ భండాసురుడు లలితాదేవి సైన్యంలో వేసినటువంటి మహావిఘ్న యంత్రాన్ని ఆయన తన యొక్క దంతంతో పొడిచి పాడు చేశాడు. ఆ విఘ్నయంత్రం ఉంది కాబట్టి లలితాదేవి సైన్యమే లలితాదేవికి ఎదురు తిరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే విఘ్నేశ్వరుడు వెళ్ళి విఘ్నయంత్రాన్ని తన దంతంతో బద్దలగొట్టాడో, అరే ఇదేమిరా ఇంత బుద్ధి తక్కువ పని చేశాం, మనం అమ్మవారికి ఎదురు తిరిగామేమిటని వాళ్ళందరూ క్షమార్పణ చెప్పి మళ్ళీ అమ్మవారి వైపుకి వెళ్ళారు. అందుకని విఘ్నేశ్వరుడు అమ్మవారికి ఉపకారం చేసి ఆ మహాగణేశ యంత్రాన్ని బద్దలు కొట్టేస్తే అమ్మవారు సంతోషించింది. ఒకప్పుడు చిరునవ్వుల కలయికలోంచి వచ్చారు. ఈ సృష్టి ఎలా వస్తుంది అని అడిగారు. పరమేశ్వరుడు ఈ సృష్టి చూపులతో చేస్తాడు, కేవలం ఆయన అనుగ్రహంతో చూస్తాడు. అందుకే కామాక్షి కామేశ్వరుడు. కామేశ్వర అంటే సృష్టి జరగాలన్న కోరికతో చూస్తాడు, అంతే ఈ సృష్టి జరుగుతుంది. అందుకే పోతన గారు భాగవత రచన ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అంటారు. నేను ఎవరిని స్తోత్రం చేస్తున్నాను అన్నదాని గురించి చెప్తూ, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సవరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎవరున్నాడో ఆయన యొక్క కథలు చెప్పడానికి నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. దానివల్ల కైవల్యం కోరుతున్నాను తప్ప నేను ఏ బిరుదులు కోరుకోలేదు అంటారు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు కన్నని చెప్పుకున్నారు. అంతటి మహానుభావుడు ఆయన. ఈ చూపులతో బ్రహ్మాండములను సృష్టించాడు పరమాత్మ అంటారు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన అంటుంది లలితా సహస్రం. మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి అని 3 అక్షిశక్తులు ఆవిడ కన్నుల యొక్క చూపుల చేత పోషిస్తుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. గోవిందుడిగా కృష్ణ భగవానుడు గోవర్ధనోద్ధరణం చేసినప్పుడు కేవలం తన చూపుల చేత పోషించాడు.